అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు ఖమ్మంలో సిఎస్ఐ సెయింట్ మేరీస్ చర్చ్ కమ్యూనిటీ హాల్లో తెలంగాణ దళిత క్రైస్తవ సాధన సమితి ఎస్సీ స్టేటస్ అనే ఒక కార్యక్రమం చేపట్టాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పారా నెంబర్ 3 యొక్క సవరణ గురించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ పారా నెంబర్ 3లో క్రోడీకరించిన విధంగా ఏంటంటే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించబడదు, ఎస్సీలుగా పరిగణించబడరు, వారికి ఎస్సీలుగా రావాల్సిన రాయితీలు రావు. కాబట్టి ఇది 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ సవరణ 1956లో సవరించి సిక్కుల్ని ఎస్సీల్లో విలీనం చేయడం జరిగింది. దాని తర్వాత 1990లో బౌద్ధుల్ని దాంట్లో చేర్చడం జరిగింది. ఇక మిగిలిన ఏంటంటే క్రైస్తవులుగా కన్వర్ట్ అయిన వాళ్ళని, ముస్లిమ్స్గా కన్వర్ట్ అయిన వాళ్ళని అట్లాగే వదిలిపెట్టేశారు. వారు ఇంకా ఏదైతే దళితులు క్రైస్తవ మతంలో పోయారో వాళ్ళు ఈ రోజుకి అదే విధానమైన జీవితాన్ని, అదే సమస్యల్ని, అదే వాడల్లో, అదే మురికి కూపాల్లో కాలం వెళ్ళబోస్తున్న స్థితిగతుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో చూసినట్టయితే గనక దళిత క్రైస్తవులకి ఎలాంటి క్రైస్తవత్వం తీసుకోవడం వల్ల ఎలాంటి ఇది కానీ గౌరవం కానీ ఇలాంటి ఏమీ దక్కకపోగా మళ్ళీ రివర్స్లో వాళ్ళకి ఈ ఏదైతే రిజర్వేషన్స్ కానీ సబ్సిడీస్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా పోయినాయి. మరి ముఖ్యంగా ఎస్సీ అట్రాసిటీస్ మీద హక్కుని కోల్పోవడం జరిగింది. వీరు ఎందుకంటే బీసీలుగా గుర్తింపు పడతారు కాబట్టి. అందుకనే మా ఈ పోరాటం ఏంటంటే దళిత క్రైస్తవులందరినీ ఎస్సీలుగా పరిగణించాలి. మరి ముఖ్యంగా భారతదేశంలో వేరే మతాలు, వేరే కులాలు, ఒక బీసీ గనక క్రిస్టియన్గా కన్వర్ట్ అయితే ఆయన కులం మారట్లేదు, ఆయన బీసీగానే పరిగణిస్తున్నారు. ఒక ఓసీ గనక క్రిస్టియన్ మతం పుచ్చుకుంటే అతన్ని ఓసీగానే పరిగణిస్తున్నారు తప్ప ఆయన్ని క్రిస్టియన్గా పరిగణించట్లేదు. ఓసీ క్రిస్టియన్ అంటారు. అట్లనే మేము కూడా ఎస్సీలో ఎవరైతే దళితుల్లో క్రిస్టియన్ మతం పుచ్చుకుంటారో వాళ్ళకు కూడా ఎలాంటి మార్పు లేకుండా అదే ఎస్సీ కేటగిరీలోకి రావాల్సిందిగా మేము అందరినీ విన్నపం చేస్తూ ఉన్నాం. మనకి అక్టోబర్ 22, 2022 అక్టోబర్లో జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ వేశారు. దానికి గాను బాలకృష్ణ కమిషన్ ఆ యొక్క కార్యక్రమాలు చేపడుతూ భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంది. అదేవిధంగా తెలంగాణకు కూడా అతి త్వరలో బాలకృష్ణ కమిషన్ వచ్చి అభిప్రాయ సేకరణ చేసే ఆలోచనలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్క దళిత క్రైస్తవులు సమాయుత్తమై మీ యొక్క అర్జీల్ని ప్రతి ఒక్కళ్ళు బాలకృష్ణ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి, అయ్యా మేము ఈ బాధలు పడుతున్నాం, ఈ తపన ఉంది మా మనసులో, ఈ విధంగా ఈ సమాజం నుంచి మేము ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి, మేము క్రిస్టియన్గా మారంగానే ఎస్సీగా మా కులం పేరుతోటి పిలుస్తుంది తప్ప మళ్ళీ మాకు ఒరిగిన ఇంకొక ఇదేమీ లేదు. కాబట్టి మమ్మల్ని ఎస్సీలుగానే పరిగణించండి, మమ్మల్ని ఎస్సీలుగానే చూడండి, మాకు రావాల్సిన రాయితీలు, రిజర్వేషన్లు ప్రతి ఒక్కటి మాకు పొందుపరిచే విధంగా చేయండి అని బాలకృష్ణ కమిషన్ని వేడుకునే విధంగా ప్రతి ఒక్కళ్ళు దళిత క్రిస్టియన్లందరూ సమాయుత్తమై మీ వాడల్లో మీ పరిధిలో ఉన్న ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేసి, అవేర్ చేసి ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే బాలకృష్ణ కమిషన్ తెలంగాణకు వస్తుందో ప్రతి ఒక్కళ్ళు ఏకతాటి మీద నిలబడి మేమే మెమరాండమ్స్ని తయారు చేసుకుని మీ బాధల యొక్క మెమరాండమ్స్ని వారి దృష్టికి తీసుకెళ్తే కమిషన్ వారిచ్చే రిపోర్ట్లో మనకి ప్రోగా రిపోర్ట్ ఇచ్చి మనల్ని ఈ జాడ్యాల నుంచి దూరం చేసే విధంగా మన కమిషన్ పనిచేస్తుందని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, మతం మారితే కులం మారదు,
ప్రజలారా గుర్తుపెట్టుకోండి, మతం మారితే కులం మారట్లేదు, మా దైనందిన జీవితంలో సమస్యలు మారట్లేదు, అవి అట్లే ఉంటున్నాయి. కాబట్టి మా స్లోగన్ ఒకటే, మతం మారితే కులం మారదు. భారతదేశంలో ఉన్న భారతీయులందరికీ ఒక న్యాయం, భారతదేశంలో ఉన్న దళితులకు ఒక న్యాయం. ముఖ్యంగా దళితులు కన్వర్ట్ అయితేనే ఇవి చెల్లట్లేదు. కాబట్టి దళితులందరికీ ఒక న్యాయమా అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా మా ప్రశ్న ఏంటంటే, ఆర్టికల్ 14 సమానత్వ హక్కు ఉంది. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 25 ప్రకారం ఎవరికైనా ఏ మతాన్నైనా ఫ్రీగా అవలంబించే హక్కు ఉంది, ప్రచారం చేసుకునే హక్కు ఉంది. కాబట్టి ప్రజలారా గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కళ్ళు మీరు స్వయంగా ఆలోచించండి. ఈ రెండు కాన్స్టిట్యూషన్ పరంగా వచ్చిన రైట్స్ ని మేము కోల్పోవడం జరుగుతుంది. మా దళితుల్ని డీవియేట్ చేసి ఎస్సీలుగా పరిగణించకపోతే గనక ఈ రెండు ఆర్టికల్ 14 ప్రకారం, ఆర్టికల్ 25 ప్రకారం మేము నిరాదరణకి గురయ్యే విధంగా ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు, ప్రజలు మరి ఒక్కసారి దీని మీద దృష్టి పెట్టి మా ఈ సమస్యని క్లియర్ చేసే విధంగా మీ అందరం పోరాడాలి. మరి ముఖ్యంగా దళిత క్రిస్టియన్లందరూ ఏకమై దళిత క్రిస్టియన్ల ఐక్యత వర్ధిల్లాలి అని మరి ఒక్కసారి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దళిత క్రైస్తవులందరూ ముందుకు రావాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.